టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఒక పక్క సీట్లు వదులుకుంటూ తెలుగు తమ్ముళ్లు త్యాగాలు చేస్తుంటే నేను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ నారా చంద్రబాబు భార్య భువనేశ్వరి ముందుకొచ్చారు. చంద్రబాబు కుటుంబం నుంచి చంద్రబాబు కొడుకు లోకేష్, బావమరిది బాలకృష్ణ వీలుంటే ఆయన అల్లుడు ఎన్నికల బరిలో ఉంటే ఇప్పుడు భువనేశ్వరి కూడా నేను సైతం అంటూ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ తన కోరిక బయటపెట్టారు. ఇన్నాళ్లు బాబు గారిని గెలిపించారు కదా, నన్ను కూడా గెలిపించరు అంటూ సరదాగా ముచ్చటించారు. అదేంటో మీరు చూడండి. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెట్టండి, అది అందరు చేతులెట్టండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు. ఈ విధంగా టీడీపీ సభలో సరదాగా భువనేశ్వరి మాట్లాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎప్పుడూ బయటకు రాని ఆమె చంద్రబాబు అరెస్ట్ వల్ల బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ రకంగా చమత్కరిస్తూ టీడీపీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు.